అవునండి. మరి ఎట్లా పోటీ చేస్తున్నావా మరి కాంగ్రెస్? పోటీ చేయడం ఎందుకట్లా? బిల్లులు వచ్చినాయి, పాత బిల్లులు మన ఇప్పుడు కాదు, మొన్న ధర్నా చేసినారు మరి. మనది పీస్ టర్మ్ కాదు, 2006లో 2006 మొన్న కూడా చేసినారు సర్పంచులు అందరూ కలిసి. చేశారు బిల్లు దాకా చేశారు. 1700 1400 కోట్లు మొత్తం సర్పంచులకు అన్ని కట్టాలి. బిల్స్ ఏం రావట్లేదు. అవును. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, నిలబడతాం మళ్ళీ. మనం నిలవడం అంటే వేరే వాళ్ళు నిలబడతాం, మనం నిలవడం. ఎట్లుంది మరి పరిపాలన ఎట్లా? పరిపాలన అయితే పర్వాలేదు. ఇంకా పేదల గురించి ఆలోచించాలి, ఇంకా చాలా నిరుపేదల గురించి ఆలోచిస్తలేరు ఎవరు. ఏమన్నా ఉన్నవారి గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు భూమి లేని వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఆ భూమి లేకుండా ఇట్లా ఏదో పని చేసుకు బతకాలి, వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తలేడు. ఏమన్నా భూమిలోనికి రైతు బంధించుడు, ఆ రుణమాఫీ చేసుడు, ఆ 1000 కోట్ల రూపాయలు ఆ వ్యాపారస్తులకి కట్టబెట్టడు తప్ప అసలు నిజమైన పేద గురించి ఆలోచించాడు ఏ గవర్నమెంట్ ఇంతవరకు అయితే రాలేదు. మరి అయినా భూమి లేని వాళ్ళకి 12,000 ఇస్తా అంటాడు, ఇస్తే బెటరే, కానీ ఇస్తాడా ఏడో తెలియదు. ఇంతవరకు అయితే ఉన్నోరి గురించి ఆలోచించడు ఎవరు వచ్చినా కూడా, లేనోరి గురించి ఆలోచించినాడు ఎవరు లేడు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? ఆ? రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డికి చెప్పేది ఉంది, లేని వారి గురించి ఆలోచించండి. ఫస్ట్ లేని గురించి ఆలోచించండి, ఉన్న గురించి ఆలోచించండి. ఉన్న దగ్గర తీసుకుని లేని పెట్టాలి, కానీ లేని దగ్గర తీసుకుని ట్యాక్స్ వేసి ఉన్న పెడితే ఏం లాభం? ఉన్నది ఇంకా పేదస్తుంది, గొప్పనిగా చేస్తారు, కానీ లేని ఇంకా బిదాస్తుంగా చేస్తారు. ఇప్పుడు టికెటే చూసుకో, సినిమా టికెట్ ఒక రోజుకు 200 నుంచి 400, 600 పెంచాల్సిన అవసరం ఉంది వానికి. 1000 కోట్ల రూపాయలు వస్తున్నాయి ఉన్నాయి, ఇంకా వానికి ఎందుకు అవసరం? 100 రూపాయలు తగ్గించే వినోదానికి. ఇప్పుడు లాస్ ఉంటాడు ఒకళ్ళనుకో టికెట్కు 800, 1000 రూపాయలు పెట్టి టికెట్ పెట్టి చూస్తాను నేను. 50 రూపాయలు, 100 రూపాయలు పోయి చూడగలుగుతాను. వారికి పెంచి వానికి ఇవ్వడం ఎందుకు? తగ్గించాలి. నిజమైన కూరగాయలు ఇప్పుడు 300 రైతు వాడిని ఇస్తుండు, వాని పండితుడికి తెచ్చి అమ్మితే వానికి 10 రూపాయలు మిగులుతాడు. ఇవ్వెంచు ఇలా బోనస్ ఇవి, కానీ గానికి ఎందుకు పెంచడు? ఏ సమస్య కానీ ఉన్నానికి పెడుతుంది. ఇప్పుడు కేసీఆర్ టైంలో పెట్టిండు 100 ఎకరాలు ఉన్న భూములు వాళ్ళకే ఉన్నాయి ధరలకు. రైతు బంధు పేరున 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. లేననికి వాడిని ఇచ్చిండా? వాడు అంటే కౌలు తీసుకొని వ్యవసాయం చెప్తాడు, వానికి ఏమవుతుంది? ఏం లేదు. వాడు పంట పండిస్తాడు, అన్నీ చెప్తాడే, వానికి ఏం లేదు. నువ్వు ఇవ్వాలి కూడా ఏమైనా పంట పండించడానికి బోనస్ ఈ రైతు బంధు, రుణమాఫీలు అవన్నీ క్యాన్సిల్ చేసి సన్న బియ్యానికి ఇస్తున్నాడు. దొడ్డువాట కూడా ఇస్తా అని చెప్పి ఫస్ట్, కానీ ఇస్తున్నాడు కదా, అది కూడా ఇవ్వాలి లెక్క అయితే. అతను మాట అన్నాడు, ఏమన్నాడు? వడ్లకు అన్నాడు, సన్నవడ్డ అనలేదు. కాబట్టి సన్నవడ్డ కాకుండా దొడ్డువాట కూడా ఇవ్వాలి. పంట పండించే ప్రతిదానికి బోనస్ ప్రకటించు. రైతు బంధు, రుణమాఫీలు ఇవన్నీ క్యాన్సిల్ మన ఉద్దేశం ఉంటుంది. అవునండి. పోటీ చేయడం బిల్లులు వచ్చినాయి, పాత బిల్లులు మన ఇప్పుడు కాదు, మొన్న ధర్నా చేసినారు మరి. మనది పీస్ టర్మ్ కాదు, 2006లో మొన్న కూడా చేసినారు సర్పంచులు అందరూ కలిసి. చేశారు బిల్లు దాకా చేశారు. 1700 1400 కోట్లు మొత్తం సర్పంచులకు అన్ని కట్టాలి. బిల్స్ ఏం రావట్లేదు. అవును. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, నిలబడతాం మళ్ళీ. మనం నిలవడం అంటే వేరే వాళ్ళు నిలబడతాం, మనం నిలవడం. ఎట్లుంది మరి పరిపాలన ఎట్లా? పరిపాలన అయితే పర్వాలేదు. ఇంకా పేదల గురించి ఆలోచించాలి, ఇంకా చాలా నిరుపేదల గురించి ఆలోచిస్తలేరు ఎవరు. ఏమన్నా ఉన్నవారి గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు భూమి లేని వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఆ భూమి లేకుండా ఇట్లా ఏదో పని చేసుకు బతకాలి, వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తలేడు. ఏమన్నా భూమిలోనికి రైతు బంధించుడు, ఆ రుణమాఫీ చేసుడు, ఆ 1000 కోట్ల రూపాయలు ఆ వ్యాపారస్తులకి కట్టబెట్టడు తప్ప అసలు నిజమైన పేద గురించి ఆలోచించాడు ఏ గవర్నమెంట్ ఇంతవరకు అయితే రాలేదు. మరి అయినా భూమి లేని వాళ్ళకి 12,000 ఇస్తా అంటాడు, ఇస్తే బెటరే, కానీ ఇస్తాడా ఏడో తెలియదు. ఇంతవరకు అయితే ఉన్నోరి గురించి ఆలోచించాడు ఎవరు వచ్చినా కూడా, లేనోరి గురించి ఆలోచించినాడు ఎవరు లేడు. రేవంత్ రెడ్డికి చెప్పేది ఉంది, లేని వారి గురించి ఆలోచించండి. ఫస్ట్ లేని గురించి ఆలోచించండి, ఉన్న గురించి ఆలోచించండి. ఉన్న దగ్గర తీసుకుని లేని పెట్టాలి, కానీ లేని దగ్గర తీసుకుని ట్యాక్స్ వేసి ఉన్న పెడితే ఏం లాభం? ఉన్నది ఇంకా పేదస్తుంది, గొప్పనిగా చేస్తారు, కానీ లేని ఇంకా బిదాస్తుంగా చేస్తారు. ఇప్పుడు టికెటే చూసుకో, సినిమా టికెట్ ఒక రోజుకు 200 నుంచి 400, 600 పెంచాల్సిన అవసరం ఉంది వానికి. 1000 కోట్ల రూపాయలు వస్తున్నాయి ఉన్నాయి, ఇంకా వానికి ఎందుకు అవసరం? 100 రూపాయలు తగ్గించే వినోదానికి. ఇప్పుడు లాస్ ఉంటాడు ఒకళ్ళనుకో టికెట్కు 800, 1000 రూపాయలు పెట్టి టికెట్ పెట్టి చూస్తాను నేను. 50 రూపాయలు, 100 రూపాయలు పోయి చూడగలుగుతాను. వారికి పెంచి వానికి ఇవ్వడం ఎందుకు? తగ్గించాలి. నిజమైన కూరగాయలు ఇప్పుడు 300 రైతు వాడిని ఇస్తుండు, వాని పండితుడికి తెచ్చి అమ్మితే వానికి 10 రూపాయలు మిగులుతాడు. ఇవ్వెంచు ఇలా బోనస్ ఇవి, కానీ గానికి ఎందుకు పెంచడు? ఏ సమస్య కానీ ఉన్నానికి పెడుతుంది. ఇప్పుడు కేసీఆర్ టైంలో పెట్టిండు 100 ఎకరాలు ఉన్న భూములు వాళ్ళకే ఉన్నాయి ధరలకు. రైతు బంధు పేరున 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. లేననికి వాడిని ఇచ్చిండా? వాడు అంటే కౌలు తీసుకొని వ్యవసాయం చెప్తాడు, వానికి ఏమవుతుంది? ఏం లేదు. వాడు పంట పండిస్తాడు, అన్నీ చెప్తాడే, వానికి ఏం లేదు. నువ్వు ఇవ్వాలి కూడా ఏమైనా పంట పండించడానికి బోనస్
ఈ రైతు బంధు రుణమాఫీలు అవన్నీ క్యాన్సిల్ చేసి బియ్యానికి 500 బోనస్ ఇస్తున్నాం. సన్న బియ్యానికి ఇస్తున్నాడు దొడ్డుబాట కూడా ఇస్తా అని చెప్పి ఫస్ట్ కానీ విత్తనాడు కదా అది కూడా ఇవ్వాలి లెక్క అయితే అతను మాట అన్నాడు ఏమన్నాడు వడ్లకు అన్నాడు సన్న వడ్ల అనలేదు కాబట్టి సన్న వడ్ల కాకుండా దొడ్డుబాట కూడా ఇవ్వాలి పంట పండించే ప్రతిదానికి బోనస్ ప్రకటించు రైతు బంధు రుణమాఫీలు ఇవన్నీ క్యాన్సిల్ మన ఉద్దేశం ఉంటుంది